వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జర్నలిస్ట్ రమేష్. తల్లి లేరు, తండ్రి లేడు, ఆ చిన్నారికి దిక్కెవరూ లేరు. కానీ తల్లికి వందనం ఆ చిన్నారికి కావాలి. తల్లికి వందనం అమలయ్యేలా చూడాలంటూ ఓ విద్యార్థిని అనంతపురం జిల్లా కలెక్టర్ని కలవడం పలువురిని కలిచివేసింది. తల్లికి వందనం దక్కాలంటే నిబంధనల ప్రకారం తల్లులకి బ్యాంకులో ఖాతాలుండాలి. ఆ ఖాతాల్లోకి తల్లికి వందనం డబ్బులు జమ అవుతుంది. కానీ ఆ చిన్నారికి తల్లి లేదు, దీంతో పాటు తండ్రి లేడు. దీంతో తనకు తల్లికి వందనం పథకం దక్కేలా చూడనంటూ ఆ చిన్నారి వేడుకున్న తీరు పలువురి హృదయాలను చలించేలా చేసింది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బ్రిడ్జి స్కూల్లో కీర్తిబాయ్ అనే విద్యార్థిని చదువుకుంటోంది. తల్లిదండ్రులు లేరు, తనను చూసుకునేవారు కూడా లేరు. తల్లికి వందనం దక్కకున్నా తన తరపున అడిగేవారు లేరు. మీరైనా స్పందించండి అంటూ ఆ విద్యార్థిని కీర్తిబాయ్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. అంతేకాదు తనకు న్యాయం జరిగేలా చూడండి అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆ చిన్నారి విన్నవించుకుంటోంది. తల్లి వందనం పర్లేదు, నాకు ఎవరు చూసేకి లేరు కాబట్టి అనంతపూర్ సార్కి కలిసేకి వచ్చాను. పేరు ఎస్ కీర్తిబాయ్. నాకు ఎవరు పట్టించుకోలేదు, దానికే నేను ఇక్కడ కలిసేకి వచ్చాను. లోకేష్ సార్ నాకు అమ్మఒడి పడేట్లు చేయండి. నారా లోకేష్ గారు కలసాలని వచ్చాను, అమ్మఒడి పడలేదని. స్కూల్ పేరు బ్రహ్మసముద్రం బ్రిడ్జి స్కూల్, 6th క్లాస్.